నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. బలిజలకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర కాపు నాయకులు కోకల అశోక్ కుమార్, కొండవీటి నాగకృష్ణం. వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న గర్భిణీలు స్పందిస్తే సమస్య పరిష్కారమైనట్లే. వార్తలోని వివరాలు. సదనమ్మ ఆలయ బాలాలయ స్థాపన మహోత్సవాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎర్రాతివారిపల్లిలో జరిగిన సదుం ఎల్లమ్మ బాలాలయ స్థాపన మహోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులతో ఆయన కలిసి పాల్గొన్నారు. మళ్ళీ సోలం ఉంటుంది, ఆ సోలం కూడా గట్టిగా ఉంటుంది. ఒక్క నిమిషం అటే ఉండండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది అన్నకి నువ్వు తెస్తావా, ఆమె తెస్తుందా? తీసుకుంటా. నేత్రదృష్టి, సర్పదృష్టి, సత్యదృష్టి, సర్వదృష్టి అహం నాశి వేదత్వాయ స్వాహం, శ్రీకంఠాయ స్వాహం, స్వామూర్తగే స్వాహం, స్వామూర్తిదే దారికాగే స్వాహం. ఓం యాతవే దశే సునవామ సోమవరాది దదా నివేద గణాదుర్గాగ్ని స్వాహా. జాతవే సుధాదివే అగ్నే త్రిగుణాగ్రాణోం స్వాహా. ప్రతనాజితకం సమావస్తా నాయత్మే కన్యకుమారధీమహి తన్నో దద్గీయలేంబికా దేవ్యై నమో నమః స్వాహా. ప్రాయచిత్తార్థం ప్రాయచిత్తాగోరాయ స్వాహా. కాత్యాయ నాయత్మే కన్యకుమారధీమహి తన్నో లేంబికా దేవ్యై నమో నమః స్వాహం. కాత్యాయ నాయత్మే కన్యకుమారధీమహి తన్నో లేంబికా దేవ్యై నమో నమః. ఓం యాదవే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాసాయ భద్రంగన్నే సదాచారం కామదేవాం కస్మై దేవాయ అవిషావిధేమా సచితస్యాగ్రే భూతస్య జాత తస్మై దేవాయ. డిసెంబర్ 11 లోపల అమ్మవారు వచ్చేపోవాలి. ఏమే అది శుభ్యమిదం సంప్రదతే నమమా అని తాకేంటి. లక్ష్మీ దివ్యే గజేంద్రియమణి స్థాపితాయ మకుంభై నిత్యం జాపద్మాస్తే సర్వమంగళయుక్తాః. అంటే ప్రదర్శన గంట కొట్టు అన్న రమ్మని ఇది కూడా తీసుకునే డోర్ పెడతారంటే లోపల పెడతా కుంభాభిషేకం అయిన పని
యాసాబద్ధానస్తాబద్ధపత్ర కనపడదా అమ్మవారు యాసాబద్ధానస్తాబద్ధపత్ర గంభీరాస్తవత్రోత్తరీయాః లక్ష్మీ దివ్యే కొంచెం ఉంచాలన్నా లక్ష్మీ దివ్యే గజేంద్రేర్మణ గణగతి ఇట్లా దీపం కూడా తీసే దేవి నారాయణి నమోస్తుతే శరణాగతీర్థాత్ర పరిత్రాణ సర్వవ్యాప్యాని దేవి నారాయణి. రండి ఇట్లా గబ్బ పడండి పెట్టుకొని పట్టండి రండి సార్. అందులో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు పనిచేయాలని తమ్మనపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సూచించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాఖవారీగా సమీక్ష జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది నెరవేర్చాలని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చడమే కాకుండా మీ దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి వివరాలపై ఆరా తీశారు. శాఖల వారీగా సిబ్బంది ప్రజలకు చేయాల్సిన సేవలను అడిగి తెలుసుకున్నారు. పురోగతిలో వెనుకంజలో ఉన్నారని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రతి పల్లెలోని ప్రతి ఇంటిని సందర్శించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సెక్రటరీ ఉండాలి కదా, వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తారు. మీకు ఉండాలా, వాళ్ళకు ఉండాలా, లేదు మీరున్న లీడర్లకు ఉండాలా, ఎవరైనా పట్టించుకుంటే కదా. ఇంతకు ముందే పెట్టాం కదా, ఎంపీపీ జెడ్పీటీసీ అందరూ ఉండాలంట. మీరు ఇట్లా పోవాలా, తిరగాలని చెప్పేసి ఇప్పుడు ఒక సంవత్సరం ముందరే చెప్పిన. కరోనా వచ్చిందట, మనం ఎలక్షన్ అయిపోయినాకనే పెట్టినాం. విదేశంలో మీటింగ్ పెట్టి ఆడే పెట్టి మాట్లాడిపోయినాం. ఏం జరిగింది, ఏం జరగల, అన్నీ వస్తాయి. ఏమన్నా చెప్పేది ఒకటే ఉందా? మన పొంగూరులో మాట్లాడినా కదా, కనీసం అదన్నా మీరు గైడెన్స్ తీసుకోవాలి కదా. తీసుకొని మీటింగ్ పెట్టి పలానా రోజు రివ్యూ పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ప్రిపేర్ కావాలంటే ఉండాలి కదా. మనలో 5 నెలల ఆఫీస్ మీరు అందరూ పెట్టుకోవచ్చు కదా, రోజు మాట్లాడచ్చు కదా. మీరు ఏం చేస్తున్నారు సచివాలయంలో, ఏమి మీరందరూ పోయి ఆఫీస్లో కూర్చోవచ్చు కదా. కూర్చొని నువ్వేం చేసి అడగచ్చు కదా. మీకు లేదా బాధ్యత? క్లియర్ గా ప్రతి దీంట్లో సచివాలయం సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంది, దేంట్లో ఏం చేస్తాను, ఏది గుట్టలు ఉన్నాయి, ఏవి ఉన్నాయి అని అంత లిస్ట్ తీసుకొని నేను ఈ హార్టికల్చర్ లో ఈ సచివాలయంలో ఎవరికైనా ఏమన్నా మనం రైతులకు అందింది గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం తరఫున. హార్టికల్చర్ నుంచి ఇంతవరకు మీ సచివాలయం ఎవరికి ఏమి చేయాలి. ఎంత ఇచ్చినాం?
డిపాజిట్ సంబంధించి ఉంటుంది అన్ని మీరు ఆర్డర్ ఇందాక తీసుకెళ్తారు కదా సర్వేలు సెక్రటరీ వస్తారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డిలను నాయకులు అధికారులు సన్మానించారు. సమావేశంలో ఏఐపీపీ మెంబర్ అంజుబాబు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మండల పార్టీ కన్వీనర్ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీలు రెడ్డి ప్రకాష్, రుక్మిణమ్మ, బూత్ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, నర్సింహులు యాదవ్, మంత్రి పిఏ చంద్రహాస్, సిఐ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ శంకరయ్య, తహసీల్దార్ మాధవరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు వైద్య పరీక్షలు పొందేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఈ ఆసుపత్రిలో ఉంది. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి ప్రతి సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. దీంతో ఆ రోజు వస్తే చాలు ఆసుపత్రికి 150 నుంచి 200 మంది వరకు గర్భిణీలు వస్తారు. కానీ పరీక్షలు చేయించుకోవడానికి మాత్రం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి కారణం గైనిక్ కు సంబంధించి ఒకే డాక్టర్ సూపరింటెండెంట్ చిర్మిల మాత్రమే ఉన్నారు. ఇంతమందికి ఒక్క డాక్టర్ పరీక్షలు నిర్వహించే లోపు గర్భిణీలు క్యూ లైన్లలో వేచి ఉండలేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న గైనిక్ పోస్టులో మరొక డాక్టర్ను నియమిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదంటున్నారు గర్భిణీలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలిజలకు అధిక ప్రాధాన్యతనిచ్చి రాజకీయ పదవులు కట్టబెట్టారని కాపు సంఘ రాష్ట్ర నాయకులు పోకల అశోక్ కుమార్, జానపద కళల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణంలో కొనియాడారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో సోమవారం నానబాల గణేష్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో బలిజ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బలిజ నాయకులు మాట్లాడారు. బలిజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రుణపడి ఉండాలన్నారు. అందరూ ఒక త్రాటిపైకి వచ్చి మంత్రి ఆశయానికి అనుగుణంగా పనిచేస్తూ మన సహకారం పెద్దిరెడ్డి కుటుంబానికి అందిస్తూ వారి సహకారం పొందుదామన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో 20,000 మంది బలిజలతో సమావేశం నిర్వహించి మంత్రి పెద్దిరెడ్డిని సన్మానించనున్నామని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్క బలిజ కులస్తుడు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ చాలా పదవి వచ్చింది కాబట్టి దాని దేశవ్యాప్తంగా లేకుండా అంత పేరు వచ్చేట్టుగా పుంగూరులో అది పుంగూరు పెద్ద కార్యక్రమం పెట్టి దాదాపు 20-25 మంది తర్వాత చెప్పి మనం అందరూ కలిసి సన్మాన కార్యక్రమం కడతాం అనుకున్నాము. దాని భాగంగా ఈరోజు అర్థం వచ్చి జరిగింది. ఇదంతా సహకరించి ఏ విధంగా మనం ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలా, ఎందుకంటే ఇది రెడ్డి చెప్పిన కొన్ని మన మీద కొన్ని రకాలుగా ఉన్నాయి. అది పోగొట్టుకొని మనమంతా ఒకటే ఒక తరం ఉన్నాము. మనం కూడా ఒక తరం ఉంటే మన స్ట్రెంత్ ఏమో మనం చూపించి అలా మేము మీ మనుషులు ఉన్నాము, ఇంతమంది మీ అనుసరులు ఉంటాం, మీ కుటుంబం మీ కుటుంబంలో మేము ఒక కుటుంబంలో ఉంటామని చెప్పి ఆ దేశం అందరూ నిరూపించుకొని ఇంకా మనకు చాలా మూల గ్రామాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా చాలా పదవులు చలంగా రావాలా. మనం వచ్చిన దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉన్నాము మన కాన్షియస్ లో. ఇది కూడా మన ఓన్లీ పువ్వుల వరకు మాత్రమే పువ్వు జరుగుతామని అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ సహకరించాలని, అందరూ రావాలని, దానికి సంబంధించిన ఎవరు కూడా మన పెద్దలు అవసరం మీకు అని చెప్తాడు. దాన్ని బట్టి ఆలోచించి అందరూ రావాలని మనం చూస్తాం. ఈరోజు మనం నియోజకవర్గంలోని 6 మండలాలకు పర్యటించడం జరిగింది. ఇప్పటి వరకు మేము సేకరించిన లెక్కల ప్రకారం
సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, గంగమ్మ దేవస్థానం చైర్మన్ కావచ్చు, వీళ్ళంతా కూడా మన నియోజకవర్గంలో మన సామాజిక వర్గానికి 38 మందికి ఇప్పటికి మనకు ఈ స్థానాలు లభించడం జరిగింది. ఎట్లొచ్చినా ఈ పోస్టులు అంటే మనము స్వతంత్రము సమరయోధులు కాదు, మనం సంపాదించింది కాదు ఈ పదవులన్నీ కూడా. ఇంతవరకు కూడా మనం అన్ని పదవుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న సంగతి నాకు మాత్రం తెలియదు. ఇక్కడ ఎవరికైనా తెలుసుంటే చెప్పచ్చు. ఇంత అవకాశం మనకు రావడము, పెద్దిరెడ్డి గారు అరే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది బలిజ సామాజిక వర్గం ఉన్నారు, వారికి సముచితమైన స్థానం మనం కల్పించాలి, ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించబట్టే మనకి ఈ పదవులు వచ్చాయి. కానీ వారు కానీ మిథున్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఆ విధంగా ఉండబట్టే మనకు ఇన్ని పదవులు వచ్చినాయి. రాజకీయ పదవులు ఇవ్వడం అనేది ఏ నియోజకవర్గంలోనా జరగలేదు ఇంతవరకు. మన చిత్తూరు జిల్లాలో మనకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఇన్ని ఎక్కువ పదవులు ఇచ్చిన సంఘటనలు ఎక్కడ లేవు. అందుకోసం మేము ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. కులం యొక్క శ్రేయోభిలాషులుగా మేము చేసే కార్యక్రమం ఏమంటే, మనము చేసే కార్యక్రమం వల్ల వారికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి మనము 40 పదవులు ఇచ్చినామనే సంగతి కూడా వారికి అర్థం కావడం లేదు. కానీ కృతజ్ఞత అనేది మన దగ్గర లేకపోతే భవిష్యత్తులో వీళ్ళకి ఎంత చేసినా ఇంతే వీళ్ళు తీసుకొని వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ మనం చేసిన దానికి సార్థకం లేదు అనే అభిప్రాయం ఆయనకు రాకూడదు, వాళ్ళ కుటుంబానికి రాకూడదు అనేది ఒక అభిప్రాయం. అయితే మనము అన్ని రంగాల్లో అభివృద్ధి రాజకీయం ఉంటేనే మిగతా అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అన్నీ మనకు కొద్ది అవకాశం ఉంటుంది. నాయకుడు కావాలా, నాయకుల ద్వారానే మనం పైకి రావాలా. అందుకు సరైన నాయకుడుగా మన పెద్దిరెడ్డి గారు వచ్చారు, వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళను ఉపయోగించుకొని మనం కూడా పైకి పోవడానికి ఒక అవకాశం రావాలంటే మనం ఒక మంచి కార్యక్రమం పెడదాం. మనం చేసేది ఏమీ లేదు, వాళ్ళు చేసేది ఉదయం నుంచి సాయంత్రం ఎన్నో పనులు, అవన్నీ కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది కేవలము వారికి కృతజ్ఞత తెలియజేయడం. అయ్యా మీరు మాకు ఈ పని చేసిన దానికి మిమ్మల్ని సత్కరిస్తున్నాము, మిమ్మల్ని గుర్తిస్తున్నాము, ఎస్ మాకు మీరు సహాయం చేస్తున్నారు, సహాయం చేయండి, మీ వెంట మేము ఉంటాము అనే భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ సభ మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడే మనం నాగోసం చెప్పినట్టు చాలా దగ్గరగా ఉన్నటువంటి మండలం చౌడేపల్లి మండలం, ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో రావాలన్నప్పుడు ఈ రోజు నుంచినే మీరందరూ కూడా గ్రామాల్లో పర్యటించాలా, చెప్పాలా. అందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఆహ్వాన పత్రికలు కూడా దగ్గరలోనే ప్రింట్ అవుతాయి. అవన్నీ కూడా మీ ముందు మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనము సీరియస్గా తీసుకొని, ఇది ప్రెస్టేజియస్గా తీసుకొని ఈ సభను జయప్రదం చేయాలని మీరంతా ఆలోచించాలని, ఆ విధంగానే రేపు జరగబోయే సభ ఎట్టి పరిస్థితుల్లోన ఎక్కడా జరిగి ఉండదు. బలిజ కులస్తులు ఇంత గౌరవప్రదమైనటువంటి సభ జరిపినారా, వీళ్ళకి ఎంత కృతజ్ఞత ఉందా అని ప్రశ్నించుకునే విధంగా కేవలం మన పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబమే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి వస్తారు, వారందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా అరే ఇంత ఐకమత్యంగా ఇంత పెద్ద సభ జరిపారు అనే విధంగా మన గౌరవాన్ని మనం నిలుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచినే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం వెళ్ళిపోవడం అనే మాట కాకుండా మీరు ఈ రోజు నుంచినే ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత బలిజలకు అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు బలిజలను అత్యధికంగా ప్రేమించే నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. అది స్పష్టంగానే చెప్పగలరు. రామచంద్రరెడ్డి గారు పరిచయమైన తర్వాత నాకు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ రామచంద్రరెడ్డి గారిని కూడా సభాముఖంగా చేశారు. ఎందుకంటే ఈ జిల్లాలో ఆ ముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా నాకు గుర్తింపించి మరి ఆయన ఇంట్లో
డైనింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెట్టిన నాయకుడు నా 30 ఏళ్ల జీవితంలో అలాంటి నాయకుడు నేను ఎప్పుడు కూడా చూడలేదు. మరి మనమందరం ఈ రోజు ఒక సందర్భం వచ్చింది మనకు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా పుంగనూరు నియోజకవర్గంలో మన కులస్తులకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. అనేక రాష్ట్రము చైర్మన్స్ కావచ్చు, మరి డైరెక్టర్లుగా కావచ్చు, మరి ఇంకా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఇంత పెద్ద రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఇంతమంది మన కులస్తులకు అవకాశం కల్పిస్తున్నా మన నాయకుడికి మేమందరూ కూడా నీ ఎందుకంటే అని నీ అడుగులని నీ ఆలోచనని సుదీర్ఘ వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రయాణం అని చెప్పి అది నిరూపించుకోవాలంటే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భమే పెద్దాయకు ఆత్మీయ సందర్భం అని మరి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఒక మంచి ఆలోచన వచ్చింది. మరి మన జాతికి ఒక గొడుగులాగా ఒక పెద్ద దిక్కులాగా ఏ సమస్య వచ్చినా ఎంత టైంలో పోయినా అది ఏ సందర్భమైనా కూడా ఫోన్ చేసిన వెంటనే మరి పోయిన వెంటనే పలకరించే నాయకుడికి ఈ జాతికి ఇంత గౌరవం ఇచ్చిన నాయకుడికి మనమందరూ కూడా బలిజ కులస్తులందరూ కూడా విశ్వాసంగా ఇంత పెద్ద ఎత్తున నాకు సన్మాన కార్యక్రమం పెట్టారని ఈ రాష్ట్రంలో కనీ వెరిగిన రీతిలో ఈ జిల్లాలో కనీ వెరిగిన రీతిలో మనమందరూ కూడా మరి ఆ సభను జయప్రదం చేయాలి. అంటే బలిజలో ఒక ప్రత్యేక ఇది ఉంది. ఏమంటే ఎక్కడైనా ఎవరన్నా నమ్మితే ఎక్కడైనా ఒక స్నేహం చేసినా ఒక వ్యాపారం చేసినా ఒక రాజకీయంగా చేసినా ప్రాణం పోయేంత వరకు వాళ్ళతోనే ప్రయాణము ఆ ప్రత్యేకత ఈ జాతికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్ద మనమంతా కూడా మన కృతజ్ఞత తెలుసుకునే ఆసనమైంది కాబట్టి మనమందరూ కూడా పెద్దలు చెప్పినట్లు ఇంటికి ఇంతమంది నేను బయలుదేరాలి. మరి ఈ 6 మండలాల్లో ఎక్కువ జాతి ఉండే ఈ మండలం ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రావాలి. వచ్చి మనం ఆ సంఘీభావాన్ని మనం తెలియపరిచి మన ఐక్యత తెలియపరిచి ఆ సభని సక్సెస్ చేస్తే మన పట్ల కూడా ఇప్పుడు ఉండే దానికంటే కూడా ఇంకా రెట్టింపు మనకు రామచంద్రరెడ్డి గారి మన జాతి పైన అభిమానం పెరుగుతుందని కూడా ఈ సభలో తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలో ముఖ్యంగా మన బలిజలందరూ కూడా రామచంద్రరెడ్డి పైన అభిమానంతోనే ఆయన పైన నమ్మకంతోనే ఆయన కోరిక నాయకత్వం నమ్మకంతోనే మనం అంతా ప్రయాణిస్తాం. మనకి ఎప్పుడు ఏం సమస్య వచ్చింది, భూ సమస్య ఎప్పుడు వచ్చింది, విద్యా సమస్య ఎప్పుడు వచ్చింది, వైద్య సమస్య ఎప్పుడు వచ్చింది, మనకి ఏదైనా ఉద్యోగం కానీ ట్రాన్స్ఫర్ కానీ పాస్బుక్ విషయంలో కానీ ఎప్పుడు ఏ సమస్య వస్తే రామచంద్రరెడ్డి గారు ఎట్లా స్పందించారు, ఏ కష్టకాలంలో రామచంద్రరెడ్డి గారు ఎట్లా మనల్ని ఆదుకున్నారు అని మన బిడ్డలకు చెప్పాలి. అయినా ఇక్కడ రామచంద్రరెడ్డి గారి కుటుంబంలో పెద్దరెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో నాయకత్వ లోపమే లేదు. రామచంద్రరెడ్డి గారి తర్వాత ఆనిముత్తు మిదిరెడ్డి గారు ఉన్నారు, మిదిరెడ్డి గారి తర్వాత ద్వారనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ద్వారనాథ్ రెడ్డి తర్వాత సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా మన బిడ్డలకు ఆ ఇంట్లో నాయకత్వం ఉంటుంది. మన బిడ్డలు కూడా వాళ్ళకు మనం ఎప్పుడు కూడా విశ్వాసంగానే పయనిస్తాం. మనము ఎప్పుడు కూడా మంచి కులస్తులు ఆ నాయకత్వానికి ఉంది, ఆ కుటుంబానికి ఉందని ఈ జిల్లాలో ఏ విధంగా పేరుందో ఆ పేరును అదే విధంగా మనం తీసుకోదాం. మన బిడ్డలు తీసుకునే విధంగా కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆ కుటుంబానికి మనం ఉండాలని మరీ చెప్పుకుంటూ పెద్దలందరూ కూడా ఒక మహాయజ్ఞం తలపెట్టినారు. చాలా రోజులు ఆలోచించి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనందరినీ కూడా ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలి, మన యొక్క కులం ఏ విధంగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవాలి, వాళ్ళందరూ కూడా బాగా చర్చించి ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆచరణలోకి రావడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి మండలమైనటువంటి హెడ్ క్వార్టర్లో పర్యటించి మన యొక్క బంధువులందరూ కూడా ఒక చోట చేర్చి మన రాబో భవిష్యత్తులో ఒక మహా సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అతి త్వరలోనే మనకు పదవులు ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి మన ఊరోజంలో సుకృతంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అంతా పెద్ద ఎత్తున్నటువంటి పదవి పొందినటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మనకు దొరకడం చాలా అదృష్టం. అటువంటి వ్యక్తి మనకు ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత వారందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఒక భారీ ఎత్తున వారికి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టదలిచాము. కాబట్టి పుంగనూరు నియోజకవర్గంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి ఈ సోమల మండలంలో మీరందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం
చేసేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ పెద్దలు దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా చెప్తారు. వాటందరూ అన్నింటినీ బాగా పరిశీలించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా చాలా మంచి నిర్ణయం నాయకత్వంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అతనికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తుంది. అతనే మొట్టమొదటిగా తెలుసుకున్నాడు. అందుకే అతనికి 8 నిధుల పదవి దగ్గరలో భరించబోతా ఉంది. ముఖ్యంగా చెప్పంటే ప్యానలిస్టులో 2వ పేరు ఉంది. పూర్తిగా మాకు తెలుసు కాబట్టి చెప్తాను, ధైర్యంగా చెప్పుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. గుంగూరు తాలూకాలో బలిజ సంఘం తరఫున పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని సన్మానించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దిరెడ్డి కుటుంబాన్ని సన్మానించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మన వరుణ్ చెప్పినట్లు గోల్కొండ గంగం చైర్మన్ నాకు ఇవ్వడం, మండల ప్రెసిడెంట్ పదవి గాజు రామూర్తికి ఇవ్వడం, మేజర్ సర్పంచ్ భరత్వరం ఇవ్వడం ఇది చాలా గొప్ప అదృష్టం చూడపల్లి ప్రజల్లో. అలాగే పుంగనూరు తాలూకాలో కూడా, చిత్తూరు జిల్లాలో కూడా, మదనపల్లిలో కూడా ఎక్కడైనా కానీ సముచిత కాలం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబమే బలిజలు ఉన్నారు అని తలుచుకున్నారు. ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అంటే ఆ పేరులో నేను ఎప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడిని, వీళ్ళంతా టీడీపీలో ఉన్నారు. అప్పుడు కూడా ప్రజలకు సముచిత స్థానం ఇచ్చాడు అతను కూడా. అతనికన్నా రెట్టింపుగా ఇతను ఉత్సాహంగా మన బలిజలకు మంచి స్థానం కల్పించారు. అందరి తరఫున మహాసాయం ఏం చేయాలన్నా కోరుకొని ఏం చెప్తే ఆ చేయడానికి నేను నా కొడుకు సబ్జెక్టు దర్శనం చేస్తున్నాం. మాకు ఎంత ఏం చెప్పినా మేము పూజ తప్పుకున్న బలి సంఘానికి మా సాయం చేస్తాం. మనకందరికి కూడా పదవులు ఇచ్చి, ఎక్కువ గౌరవం ఇచ్చి కొన్ని పదవులు మనకి ఈసారి కల్పించినారు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు. వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా ఈ సంఘం తరఫున కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటకు మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి శ్రీ కోకల అశోక్ అన్న గారికి, అదేవిధంగా నాగభూషణ గారికి, ఇంకా జగత్ గారికి, గణేష్ గారికి, తిరుపతి గారికి, అదేవిధంగా శంకరనారాయణ గారికి, వరుణ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా మా యొక్క సుధాకర్ గారికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనమందరూ కూడా శ్రీ కోకల అశోక్ అన్న గారి ఆశీస్సులతో ఆయన యొక్క ఏమి చెప్తే ఆ దీనికి మనం అందరూ కూడా కట్టుబడి అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా కానీ మనమందరూ కట్టుబడి ఆయన మాట పైన నడుచుకుంటామని చెప్తూ ఈ అవకాశం మీకు అందరూ కూడా నమస్కరిస్తూ వినిపిస్తున్నాను. ప్రస్తుతం విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గ బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకి మనమందరూ ఆరాధ్యంగా భావించేటువంటి వ్యక్తులము. అట్లాంటి ఆరాధ్యంగా భావించే వ్యక్తులు ఒక భక్తులుగా కానీ మనము ఈ సామాజిక వర్గం తరఫున ఆయన్ని సత్కరించాలని చెప్పి మనంతకు మనం ప్రకటించుకున్నాం. కాబట్టి మనంతకు మనం తీసుకున్న నిర్ణయానికి అత్యధిక మనమందరూ కలిసి కూడా బలి సంఘము బలిజల యూనిట్ అంటే మేము సోమల మండలంలో నుంచి తెలుసుకుంటూ ఉంటాం. మామూలు ఏడన్నా పోయినా కానీ సోమల మండలంలో కూడా మా మండలాల్లో కూడా మేము మామూలుగా చెప్పుకునేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్ణయించినారు. ఏంటంటే ఈ మధ్యలో కూడా జరిగినటువంటి ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికల్లో ఏమి, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో అదిగాక నామినేటెడ్ పదవులు రాష్ట్రం గౌరవనీయులు మన పెద్ద రామచంద్రారెడ్డి గారి ద్వారా కొందరు నామినేటెడ్ పోస్టులు కూడా తీసుకోవడం జరిగింది. దీన్నన్నింటినీ కలిపి మనం పుంగనూరు నియోజకవర్గం తరఫున ఒక ఆత్మీయత సభ ఏర్పాటు చేసుకోవాలని, తదనంతరం నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యంగా చోడేపల్లి మండలంలో అధిక సంఖ్యలో మనకు బలిజ సోదరులకి, మన బలిజ కుటుంబానికి పోస్ట్ ఎంపీపీ కానీ
కొన్ని చైర్మన్ కానీ అలాగే సర్పంచ్ కానీ పదవులు ఇచ్చి ఒక మండలంలో ఎన్ని పోస్టులు రావడం అనేది, అలాగే నియోజకవర్గంలో కూడా మా అన్నకి స్టేట్ పోస్ట్ ఇవ్వడం కానీ, అలాగే ఎప్పుడు వెళ్తుండే కోకల అశోక్ కుమార్ అన్న గారికి ఒక సంస్థ స్థానం ఇవ్వడంతో మనము అలాంటి పెద్ద మన తరఫున, మన మండలం తరఫున, మన బంధు సోదరుల తరఫున, మన బంధు కుటుంబం తరఫున మన నియోజకవర్గం మొత్తం కలిసి ఆయనకు ఒక సత్కారం చేయాలనేసి ఆలోచిస్తున్నాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, అయినా కానీ ప్రతి సంవత్సరం ఎలక్షన్, ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్ వచ్చినప్పుడు మనమైతే మన కులం తరఫున మనం ఖచ్చితంగా మనం అన్నగారికే ఓటు చేస్తూ మనం గెలిపిస్తున్నాం. కానీ ఆ ప్రభావం మన మీద లేదనే ఉద్దేశం నాకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశాన్ని మనం జరుపుకోవాలంటే మనం అందరం కలిసి, మన కులస్తులందరూ కలిసి అన్నవారు మన కులం తరపున మనకు అధిష్టానంలో అశోక్ అన్న గారు ఉన్నారు, స్టేట్ వైడ్ చైర్మన్ అయినటువంటి మనకు మన నాగభూషణ గారు ఉన్నారు, లింగా కల్పన గారు ఉన్నారు. వీళ్ళ ద్వారా మన కులానికి సంబంధించినటువంటి సమస్యలు తెలుపుకుంటూ మన కులం ఎలాగా ఇలాంటి రాజకీయంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేసుకుంటూ మన సమస్యలు వాళ్ళు తెలుపుకుంటూ మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి పెద్దతో పెద్దిరెడ్డి రామచంద్ర గారితో మనకు చేదోడు వాళ్ళగా మనం ఉంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళ ద్వారా మనం తెలియజేస్తూ మనము ఎల్లకాలము వాళ్ళకు ఉంటామని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా మీకందరికీ అభ్యర్థిస్తున్నాం. అలాగే ఆ డేట్ అన్నవాళ్ళు నిర్ణయిస్తారు. ఆ డేట్ ప్రకారం మనము మండలం తరఫున ప్రతి పంచాయతీలో ప్రధానంగా మన నియోజకవర్గంలో మన బల్లి కులస్తులు సోమర మండలంలో ఎక్కువ ఉన్నారు. మన మండలం నుంచి కనీసం ఒక 5,000 నుంచి 10,000 మంది చేరేటట్టుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా నా ముఖ్య అభ్యర్థన. మీకు అందరూ చేతి నమస్కారం పెడుతున్నాం. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. సోమర మండలంలో మన ప్రజలకు 3 సర్పంచులు, 3 ఎంపీటీసీలు, ఎంపీటీసీ ఇచ్చినటువంటి మన పెద్దరెడ్డి కుటుంబానికి మనం అండగా ఉండి ఈ సభకు మన పెద్దలు నిర్ణయించిన తేదీకి మనమందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై ఆ సభను దిగ్విజయంగా పూర్తి చేసి మన పెద్దరెడ్డి గారి కృతజ్ఞత తెలియజేసుకోవాలని మనం తెలుసుకుంటాం. అందరూ మన పెద్ద విధేయులు ఈరోజు వాళ్ళు మన కులస్తులు చేసి మనం ఒక స్థానంలో పెట్టిన దానికి అందరూ కష్టపడతాము. అన్ని మూమెంట్ ముందరుండి చేస్తాం. లాస్ట్లో ఎన్నుకో ఆ ఎన్నిక ఎందుకున్నాము అంటే పెద్ద దృష్టిలో మేము ప్రతి ఒక్క విషయంలోనే మేము ముందర ఉన్నాము, ఈ విషయంలోనే ముందర ఉంటాము, మేము కష్టపడే విషయంలోనే ముందర ఉంటాము. అన్ని విధాలుగా ఒక్క చిన్న ఎవరు ఒకరు ఇద్దరు చేసిన తప్పులకు మనం ఎన్నిక వస్తాము. ఆ ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్ని విధాల మీ ఇంట్లో మేము ఫ్యామిలీ మెంబర్స్ అని మనము ఎప్పుడు అన్ని విషయాల్లో పట్లాడగలుగుతాము, అన్ని చేయగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా మనకేళ అనే విధంగా లేకపోయినా మండలంలో కానీ ఇట్లా నియోజకవర్గంలో కానీ మన పెద్దల ద్వారా కానీ మనకు మించిపోయిన సమస్యలు ఉంటే మన పెద్దల ద్వారా ముందరికి తీసుకొని పోయి ఈ విధంగా మనం చేసుకోవాలా. మీకు మేము అండగా ఉన్నాము. మాకు మీరు మా కులస్థలకి కొంచెం అండ చూపించండి అన్న, అది కంపల్సరీ మనం రిక్వెస్ట్ చేసుకుంటూ వైపు ముందరుంటూ పెద్ద ఆయన ఈ పొద్దు రామచంద్రారెడ్డి రాష్ట్రంలో అని అంటే కుంగళూరు నియోజకవర్గంలో ఎక్కడన్నా ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఉన్నా పోయి ఫలానా నియోజకవర్గము అంటానే మనకు రామచంద్రారెడ్డి మనిషి అంటానే ఆ గౌరవిస్తారు. ఏ ఆఫీసర్ అయినా ప్రతి ఒక్కరు మన కులస్తులందరూ కూడా మనకు ఆయన ఎంత మన మీద అభిమానం చూపిస్తున్నాడు, దానికి రెట్టింపు మనం అభిమానం చూపించి మన గౌరవం కాపాడుకుంటూ మనకు ఎంతో మంది వాళ్ళు నమ్ముకొని ఇక్కడ స్థానికంగా మనకు ఉన్నాడు చేస్తారు. ఇప్పుడు లాస్ట్ టీడీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఉంటే కూడా మనకి ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నారు, ఎంతో ఉన్నారు. మనకి ఏం కావాలంటే మనల్ని కాపాడుతూ వచ్చారు గవర్నమెంట్ లేకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి ఎంత ఉన్నాడంటే అంత చెప్పుకుంటారు. అందుకని మన పురుషులంతా కూడా వేరే వేరే ఆలోచన చేయకుండా మన నమ్మకం తెచ్చుకొని యూనియన్గా మనమంతా కూడా పెద్ద ఆయనకి సపోర్ట్ చేసి విధంగా మనమంతా ఒక నమ్మకాన్ని బలోపేతానికి ఇస్తే మనకి ఇంకా ఎన్నో పనులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా
నన్ను 7 నుంచి పార్టిసిపేషన్ చేశాడు. ఒక ఎంపీడీసీ ఎక్స్ ఇప్పుడు ప్రస్తుతం పార్టిసిపేషన్ అంటే ఇక్కడ 12కి ఎంపీడీసీ ఇచ్చారు. ఇంకా కొన్ని పదవులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పుడు ఒక సర్పంచ్ ఇచ్చారు, 3 సర్పంచ్లు ఇచ్చారు. ఆయన సర్పంచ్ సంఘం అధ్యక్షుడు శివబడిన ఎక్స్ సర్పంచ్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఇదే మనకు ఇక్కడ చేస్తాను అనమాట ఎమ్మెల్యే గారు. అందుకనేసి ఎవరు నమ్ముకుంటే కాదు, మనకు ఆయన ఉంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఏంటి మనం ఏం చేయొచ్చు. అందుకని మనమంతా కూడా ఐక్యమత్యంగా అన్నగారు చెప్పిన పేరు ప్రకారం పూలూరు పట్టణంలో ఇప్పుడు కనీవి ఎరిగిన రీతిలో టౌన్లోనే 8 పోస్టులు వచ్చినాయి. 7 కౌన్సిలర్లు, ఒక ఆప్షన్ మరియు పెద్ద మేజర్ పంచాయతీ కోడేపల్లి 3, సోమల్లో చదువు లేదు, అల్లూరు, పంపిచర్ల ఇవన్నీ మనకి చాలా పోస్టులు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాము. ఇప్పుడే పెద్దలు చెప్తారు అంతా మీకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. దాన్ని అనుసరించి మన మందులు చేస్తే ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా పనులు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎన్నో రుణపడుతున్నామని కోరుకుంటూ ఈ సమావేశం ద్వారా నియోజకవర్గంలో ఉండే వలస సోదరులందరూ మీ వెంటనే ఉన్నాము, మీతో సహకరిస్తాము, మీతోనే ఉంటాం. కాబట్టి మాకు కావాల్సిన సౌకర్యాలు కానీ నియోజకవర్గంలో పదవుల విషయంలో కానీ మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మనమంతా కలిసి విన్నవించుకోవడము, అందరూ కలిసి స్థాపించుకోవడం కూడా మన కర్తవ్యం. కాబట్టి ఈరోజు మనం అందరూ కలిసి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా ఉంటూ అతని మాట పైన మనమందరూ నడుచుకుంటూ అతని మన్ననలు పొంది బలిజ పిలుస్తుంది కూడా మంచి గౌరవ విలువల్ని సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ పుంగనూరులో పెట్టే ఈ సమావేశానికి ప్రతి కుటుంబం నుంచి కనీసం 2 చొప్పున హాజరై ఆ సమావేశాన్ని రాష్ట్రంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇంత పెద్ద సమావేశము జరగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనసులో అనుకోవాలి. అలాంటి సందర్భాన్ని మనం అందరూ కష్టపడి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మన అందరి గౌరవం నిలబడుతుంది. కాబట్టి అందరూ దీన్ని సహకరించి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరినీ చూసేవాళ్ళు నాకు ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ సభను జయప్రదం చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కొక్కరు కనీసం 10 మంది లేదా 15 మంది కన్నా అందరినీ తోడుకొని వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో బలిజ సంఘ నాయకులు మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, బోయకొండ ఆలయ చైర్మన్ మితింటి శంకర్ నారాయణ, ఎంపీపీ అభ్యర్థి గాజుల రామ్మూర్తి, మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, సర్పంచ్ భరత్ అరుణ్ కుమార్, రాజంపేట చిత్తూరు కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మిదింటి కిషోర్, సుబ్బరాయప్ప, గంగాధర్, తుంగా మంజునాథ్, మోహన్, ఎస్ రాధాకృష్ణ, విజయవాణి సంస్థల అధినేత సుధాకర్ మూర్తి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం బలిజ నాయకులను సన్మానించారు. పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఓ వరం లాంటిదని 23వ వార్డు కౌన్సిలర్ అర్షద్ అలీ తెలిపారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని లీనార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు జయరాం రెడ్డి, మౌలా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి, ఉపాధ్యాయులు జ్యోతిర్మయి, వాణిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ చేస్తున్న కార్యక్రమాలు చూస్తే ఆర్థిక పరంగా చాలా ముందుకు కనిపిస్తుంది. అదేవిధంగా మన జగనన్న చేస్తున్న మన పిల్లలకు మహిళలకు
ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు బాగా చదువుతుంటే రాబోయే కాలంలో పిల్లలు ఆర్థికంగా వివేకపరంగా ఉద్యోగపరంగా బాగా మన ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ బాగుంటుందనేసి మన జగనన్న స్కూల్ కూడా నాడు కార్యక్రమం చేశారు. ఇంతకుముందు మన విషయాలు మన తల్లిదండ్రులకి మనకు ఇంత ఉండగా లేదు కదా. ఇప్పుడు జగనన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు కార్యక్రమం మనబడి కార్యక్రమంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 40,000 స్కూల్స్ మన నాడు కార్యక్రమం ఎదుర్కొంటూ జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పిల్లలు కూడా మన అన్ని స్కూల్ ఇంత నేర్చుకుంటున్నారు. నాకు సాధారణ ఇక్కడ ఎక్కువ చూసాను. మన ఎలక్ట్రిసిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు. అందరూ మన పిల్లలకి మన భవిష్యత్తు వాళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే మన పిల్లలకి ఎట్లా టీచర్స్ మన స్కూల్లో వాళ్ళు చదివించే వాళ్ళు బాగా తెలుసుకుంటారు. మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల్ని కూడా చదివించడం రాపించడం స్కూల్ని రాపించడం కాదు. మనం కూడా మన తల్లిదండ్రులు మనం కూడా మన పిల్లల్ని మన కోసం రెస్పాన్సిబుల్గా తీసుకొని ఇబ్బందిగా వాళ్ళకి ఇస్తున్నాం. అదేవిధంగా కూడా సీనియర్ స్టాఫ్ మన పిల్లల్లో అన్ని స్కూల్స్ కూడా వాకింగ్ కోర్టు కూడా ఏదైనా స్కూల్లో మన పిల్లల్లోనే ఈ మున్సిపల్ వ్యవసాయ స్కూల్ బంద్ రావడానికి సందర్భంగా పిల్లలు సహకరించాలని చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ పెట్టేసిన పేరు కూడా నేను చెప్పడం తెలుసుకుంటున్నాను. అలాగే మన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య అనేది రాకుండా చూడాలా అని మంచి ఉద్దేశంతో మన మంత్రులు ఎప్పుడు ఈ దిశలో ఏం కావాలా సాగుతున్నా కూడా మనకు రాష్ట్రంలోనే అన్నిట్లోనా అన్ని సమస్యలకి ముందుండి నడిపిస్తున్నాడు. ఇకపోతే ఈ కార్యక్రమము మనము ఈ చదువు అనేది ఎంత మీరు చదివిస్తే మన పిల్లలంతా భవిష్యత్తు బాగుంటుంది. అదే కార్యక్రమంలో లోగడ మన లోగడ ప్రభుత్వాలు సిలబస్ ఎగ్జామ్స్ అయిపోయినాక పుస్తకాలు వచ్చేది. అలాంటివి అవంతా దృష్టిలో పెట్టుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే పిల్లలకి అన్ని వసతులతో కూడిన ఇది ఇస్తే వాళ్ళు బాగా చదువుకుంటారనే చదువుకోవడంతో స్కూల్ పిల్లలకి ఒక స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్లు, 3 జతలు యూనిఫాము, షూ, బెల్ట్, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు అన్ని సప్లై చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనము కృతజ్ఞతలు తెలపాలను. ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి స్కూల్స్లో ఇటువంటి అవకాశాలు ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా జరిపించలేదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ముందు చూపుతో అన్ని సంవత్సరాలు కూడా ఎవరికి ఏం కావాలి అనే చిన్న ప్రతిగత నుంచి రాష్ట్రీయ విద్యుత్ నుంచి విదేశీ విద్య వరకు అన్ని సంవత్సరాలు కల్పిస్తా ఉన్నారు. ఇటువంటి ఉద్దేశాలు మనము చాలా సద్వినియోగం చేసుకోవాలి. అటవీ శాఖ చిత్తూరు ఈస్ట్ ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ బాబుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వైసీపీ నాయకులు ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ కు చెందిన స్టోన్ క్రషర్ కంపెనీ అనుమతుల కోసం బుల్లెట్ సురేష్ వద్ద 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ బాబు. ఏసీబీ అధికారుల దృష్టికి తెచ్చిన బుల్లెట్ సురేష్ లంచం తీసుకుంటూ ఉండగా 2 లక్షల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సోమల మండలం దుర్గం కొండలో వెలిసి ఉండు శ్రీ గార్గే మునీశ్వర స్వామిని పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారికి పొంగుబాల హరిప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వినయ్ చే రాహుకాల సమయంలో రుద్రాభిషేకం అనంతరం అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ
ఆలయ నిర్వాహకులు పొంగుబాల హరిప్రసాద్, పొంగుబాల కృష్ణప్రసాద్, గణేష్ రెడ్డి, ఎగువపల్లి బాలాజీ, వెంకటరమణ, గాలి సురేష్, నాగేందర్ రెడ్డి, అంజీ, చామంతి, రాజేష్, శివ, విజయ్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. हर हर महादेव ओम हर हर महादेव शंभो शंकर 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 पार्वती पतये हर हर महादेव शंभो शंकर तिति जने तिति వైకల్యం శాతం నిర్ధారిస్తూ అధికారులు ఇచ్చే ధృవీకరణ పత్రమే పెన్షన్, ఇతర ప్రభుత్వ సదుపాయాలు పొందేందుకు ప్రామాణికం. కరోనా సమయంలో తాత్కాలికంగా నిలిపివేసిన సదరన్ క్యాంపులు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. సోమవారం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంప్ జరిగింది. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి పివి నరసింహశాస్త్రి శిబిరానికి వచ్చిన వారిని పరీక్షించి వైకల్య శాతాన్ని నిర్ధారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిర్మిల మాట్లాడారు. ప్రతి సోమవారం సదరన్ క్యాంప్ జరుగుతుందని, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనకి కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిఎస్సి పుంగనూరులో సదరన్ క్యాంపు ప్రారంభమైంది. ప్రతి సోమవారం ఈ సదరన్ క్యాంప్ జరుగుతుందండి. మనకి ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్కి ఇచ్చినారు పర్మిషన్. మనకి ఇక్కడ ఇంతకుముందు మనకి 2 వింగ్స్ ఉండేవి, 2 డిపార్ట్మెంట్స్ ఉండేవి, ఆఫ్తాల్ ప్లస్ ఆర్తో. ఇప్పుడు కరోనా తర్వాత ఒకటే ఇచ్చారనమాట పర్మిషను. ఆఫ్తాల్కి ఓన్లీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఇప్పుడు ప్రతి సోమవారము వికలాంగులకి అంటే ఆర్తో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముందుగానే వీళ్ళు ఈ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. అంటే స్లాట్ ప్రకారమే ఇక్కడ చూడడం జరుగుతుంది. ఎవరంటే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి చాలామంది వస్తున్నారు, కానీ వెనక్కి పంపిస్తున్నాము. కాబట్టి దీని ద్వారా కూడా కొంతమందికి అవగాహన అవుతుందని కోరుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే వికలాంగుల సర్టిఫికేట్ కావాలి సదరం ద్వారా అనుకునే వాళ్ళు ఈ సేవకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఎత్తుకొని పోయినారంటే వాళ్ళకి టైం స్లాట్ ఇస్తారండి. అంటే ఉన్న దాంతో ఈ వారం కాకపోతే వచ్చే వారం అట్లా అంటే 1 మంత్కి ఒక్కసారి ఫిల్ చేస్తారు అంతే. 15 మెంబర్స్నే ప్రతి వీక్ 15 మెంబర్స్నే ఇస్తారు స్లాటింగ్. అది కూడా 1 మంత్ మొత్తానికి కలిపి ఒకేసారి ఇస్తారనమాట మంత్ స్టార్టింగ్లో అట్లా. కాబట్టి ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఈ సేవకి వెళ్ళి అక్కడ టైం స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చారంటే మేము ఇక్కడ మనకి స్పెషలిస్ట్ డాక్టర్ మన నరసింహశాస్త్రి సారు ఆర్థో స్పెషలిస్ట్ అనమాట. మనకి మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ప్రతి సోమవారం ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్ మాట్లాడతారు. పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి, తాటుమాకులపాలెం తదితర ప్రాంతాలలో గణనాథుల నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. 3 రోజులుగా పూజలు అందుకున్న స్వామివారు గంగమ్మ ఒడికి చేరారు. యువత కేరింతలతో ఉండ్రాళ్ళయ్యకు వీడ్కోలు పలికారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలి. అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గోపీనాథ్ రెడ్డి. బలిజలకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర కాపు నాయకులు కోకల అశోక్ కుమార్, కొండవీటి నాగకృష్ణం. వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న గర్భిణీలు. స్పందిస్తే సమస్య పరిష్కారమైనట్లే. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.